కాంగ్రెస్ హయాంలో పాలన పడకేసింది. ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలతో రాష్ట్రం మట్టుడుకుతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరుద్యోగులు మొదలుకొని అన్ని వర్గాల జనం పోరుబాట పట్టారు. హైదరాబాద్లో నిరుద్యోగులు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిరుద్యోగులతో పాటు పలు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. హస్తం సర్కారు వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను వెంటనే. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు పోరుబాట పట్టారు. సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీసీ జనసభ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్న నిరుద్యోగులపై పోలీసులు జులుం చేశారు. నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్తో పాటు నిరుద్యోగులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. డిఎస్సీ వాయిదా వేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేశారు. డిఎస్సీ వాయిదా వేయకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని తేల్చి చెప్పారు. మేము చాలా శాంతియుతంగా సెక్రటేరియట్ ముట్టడికి పిలిపించినాము. విద్యార్థి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మరి చెప్పింది, హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నిరుద్యోగులు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అన్నారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి చెప్పి ఉన్నారు. మేము ప్రజా సంఘాలుగా మేము ఏం చెప్తా ఉన్నాము, ఇలా శాంతియుతంగా మేము పోరాటం చేస్తా ఉంటే చాలా దుర్మార్గం ఇది నియంత్రిత ప్రభుత్వము, ఇది విష్ణుడు రామచంద్ర రెడ్డి వాళ్ళ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మా బిడ్డల పక్షాన బీసీ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఒకటి అడుగుతున్నాము, డిఎస్సీ పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 1 లో 1:100 పిలవండి, మెగా డిఎస్సీ చేయండి. అంతవరకు మేము మా బిడ్డల పక్షాన కొట్లాడతాము. ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. జై తెలంగాణ. మా నిరుద్యోగ పిల్లలకు డిఎస్సీని వాయిదా వేయాలని విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంది. డిఎస్సీని వాయిదా వేయాలి, మెగా డిఎస్సీ ద్వారా 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్తున్నాము.